నిన్ననే ఒక వీడియో గుర్తుంది కదా, ఒక అతను ఈ నెల రోజుల క్రితం నన్ను పంపించారు దుబాయ్కి, అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి నేను అన్యాయం అయిపోతున్నాను అంటూ తీవ్ర స్థాయిలో బాధపడుతూ చెప్పుకొచ్చినటువంటి అంశం గుర్తుంది కదా. ఏది అక్కడ పావురాలకి మేత ఇయ్యాలా లేకపోతే ఇంకో దానికి చెయ్యాలి, ఇది దారుణంగా ఉంది నా పరిస్థితి అంటూ చేసుకొచ్చినటువంటి వీడియో. ఆ వీడియో బాగా వైరల్ అయింది. నా భార్య నన్ను ఎక్కడే ఉండిపోమన్నది, నా వల్ల కావట్లేదు అంటూ ప్రభుత్వాన్ని బతిన్లాడుతూ వచ్చినటువంటి సంఘటన ఏదైతే ఉందో, ఈ విషయం మీద నారా లోకేష్ స్పందించడం, నేను దీని మీద తదుపరి చర్యలు తీసుకుంటానని ప్రకటించడం, ఎంబసీ అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐ విభాగంతో మాట్లాడడం, ఇదంతా జరిగింది. అక్కడ తాజాగా లోకేష్ స్పందిస్తే ఎంత వేగంగా ఉంటుందో, ఎన్ఆర్ఐ తెలుగుదేశం వాళ్ళు ఎంత వేగంగా స్పందిస్తారనే సాక్ష్యం లోకేష్ స్వయంగా ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యేటప్పటికి ఆ శివ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే నిన్న వీడియో పోస్ట్ చేశాడో, నా వల్ల కావట్లేదు, నేను బతకలేకపోతున్నాను, నేను చచ్చిపోతాను, ఇంకో 3 రోజులు ఇక్కడే ఉంటే ఆహారం కూడా లేదు, మంచినీళ్ళకి కూడా ఎక్కడెక్కడికో వెళ్ళి తీసుకొచ్చుకోవాలి, మిగతా వాటికి నీళ్లు పోయాలి, నా వల్ల కావట్లేదు, మా ఇంట్లో మా ఆవిడికి చెప్తే కూడా నువ్వు పని చేయాల్సిందే అంటుందంటూ చెప్పుకొచ్చినటువంటి వ్యక్తిని నేను రక్షిస్తానని చెప్పినటువంటి లోకేష్ వెంటనే ఎన్ఆర్ఐ విభాగానికి చెప్పడం, అట్లాగే రాయబార కార్యాలయానికి చెప్పడంతో స్పందించి వెంటనే తనని విడిపించారు. ఇప్పుడు అతన్ని ఎంబసీకి చేర్చారు, కువైట్లో ఉన్నటువంటి ఎంబసీ దగ్గరికి. అతన్ని వెనక్కి తీసుకొస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి. జీవితకాలం అతన్ని గుర్తుపెట్టుకుంటారు. లోకేష్ ఈ స్థాయి స్పందన అన్నటువంటి అత్యంత హర్షణీయమైన అంశం.